హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా రిచ్గా క్రీమీగా ఉంటుంది. రోటీ, చపాతీ, పుల్కా, నాన్ ఇలా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని అందులో పొడవుగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయను ఒకటి యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 200 గ్రాముల పన్నీర్ని ఇలా చూపించిన థిక్నెస్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. లైట్గా ఒకసారి పన్నీర్ని మిక్స్ చేసుకొని ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ను 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకున్నాక అన్ని పీసెస్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పన్నీర్ను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీలో వేసినప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోండి. ఇప్పుడు అందులోనే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 8 నుండి 10 జీడిపప్పు పలుకుల్ని వేసి అన్నిటినీ 3 నిమిషాలు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటన్నిటినీ ఒక 5 నిమిషాలు చల్లార్చుకోండి. ఇప్పుడు అవన్నీ కొద్దిగా చల్లారాక ఉల్లిపాయ మిక్చర్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 గుప్పెడంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. గ్రేవీ టెక్స్చర్ చాలా క్రీమీగా వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులోనే ఇక్కడ చూపించిన మసాలా దినుసులని, కొద్దిగా జీలకర్రను యాడ్ చేసి 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ మసాలా పేస్ట్లోకి ఆ నీళ్లను యాడ్ చేసుకోండి. ఈ మసాలానంతా బాగా కలిపేసి మూత మూసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా అంతా బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యాక మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ గ్రేవీ థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ పీసెస్కి మసాలా బాగా పట్టుకొని టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. మనము 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే అంతా బాగా ఉడికింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ను, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ పన్నీర్ కర్రీ రెడీ. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.